హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. రివ్యూలోకి వెళ్ళే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేశారంటే నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఈ మూవీ రివ్యూ అనేది నా పర్స్పెక్టివ్లో మాత్రమే. సినిమా నాకు అర్థమైన దాన్ని బట్టి నాకు నచ్చిందా లేదా నా ఒపీనియన్ మాత్రమే. ఇడ్లీ కొట్టు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే బాగానే అనిపించింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన సినిమా. ఈ సినిమాలో ఎమోషన్స్ సీన్స్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. నాకు యాక్చువల్గా ధనుష్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ఆయన స్టోరీ లైన్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. సమాజంలో జరిగే కొన్ని సీన్స్ను ఎలివేషన్గా తీసుకొని చేస్తూ ఉంటారు. ఆయన యాక్టింగ్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ ఇడ్లీ కొట్టు సినిమాకు ఆయనే డైరెక్టర్ అండ్ రైటర్ కూడా. ఆయనే హీరోగా కూడా నటించారు. ఇక ఆయన చిన్నతనంలోనే జ్ఞాపకాలను బేస్ చేసుకొని ఒకప్పుడు ఇలా ఉండేది జీవితం అన్న విధంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో సినిమాకి తీసుకొచ్చారు. యాక్చువల్గా సినిమా థీమ్ లైన్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది మొత్తం ట్రైలర్లోనే చూపించేశారు. ట్రైలర్లో మొత్తం సినిమాలో ఏముంది అనేది ఒక ట్రైలర్లోనే మొత్తం ముందే చూపించేశారు. అదే సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ హీరో విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటాడు. వాళ్ళ నాన్న ఒక చిన్న ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు. ఆ ఇడ్లీ కొట్టులో వాళ్ళు చేత్తోనే ఇడ్లీలు వేస్తూ ఉంటారు, పిండి రుబ్బడం కానీ హీరో మాత్రం కొన్ని డిఫరెంట్గా ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు మనం కూడా మారాలి అని మిషన్స్తో చేద్దాం వ్యాపారం అన్నట్లు ఆలోచిస్తుంటాడు. అయితే వాళ్ళ నాన్నకు అది ఇష్టం ఉండదు. మనం చేతులతో చేస్తేనే మన అనుభూతి చెందగలం, అవతలోనికి కూడా రుచి వస్తుంది అన్న ఉద్దేశంతో ఉంటాడు. అయితే హీరో ఇక విలేజ్ను వదిలిపెట్టి వెళ్ళి టౌన్లో సెటిల్ అయ్యి టౌన్లోనే ఒక హోటల్ రెస్టారెంట్లో పార్ట్నర్షిప్గా కుదుర్చుకొని అక్కడే ఒక బెస్ట్ కుక్గా మారుతాడు. ఇక తన వల్లనే ఆ కంపెనీకి మంచి పేరుతో పాటు ప్రాఫిట్స్ కూడా బాగా వస్తాయి. అలాగే అక్కడే ఒక ధనవంతుని కూతురికి భర్త అయ్యే అవకాశం కూడా వస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల హీరోకు విలన్కి ఈగో ఇష్యూస్ వల్ల ఇక ఆ రెస్టారెంట్కి గుడ్ బై చెప్పేసి మళ్ళీ తన సొంత ఊరికి వచ్చేస్తాడు. అయితే హీరో టౌన్కి వెళ్ళడానికి ముందు వాళ్ళ నాన్నకు తను టౌన్కి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం ఉండడు. ఆ విషయంలో వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు. అయితే కొడుకు మళ్ళీ తిరిగి రావడంతో ఎంతో సంతోషపడతాడు. అయితే టౌన్లో ఉన్న అంత మంచి బిజినెస్ను వదులుకొని హీరో ఎందుకు వచ్చాడు, హీరోకు విలన్కి మధ్య జరిగిన ఆ ఈగోకు కారణం ఏమిటి అనేసి ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక మూవీలోని కాన్సెప్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టుగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అలాగే ఒక విలేజ్లో ఇప్పుడైతే చాలా హోటళ్ళు ఉన్నాయి కానీ ఒకప్పుడు విలేజ్లో ఒక మెయిన్ ప్లేస్లో ఒక సెంటర్లో ఊరంతటికి కలిపి ఒకటే హోటలే ఉండేది. ఇట్లాంటి సీన్స్ తీసుకొని స్టోరీ మొత్తం నడిపించేస్తారు. సినిమా బాగానే ఉంది. సినిమా మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. అయితే తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ వర్షన్కి వచ్చేసరికి సినిమా కొద్దిగా మనకు అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే తమిళ్ అక్కడి వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకునే సినిమా మొత్తం నడుస్తుంది. సినిమా మనకు నచ్చుతుంది కానీ మాస్ ఆడియన్స్కు పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా ఇంట్రెస్టింగ్గానే అనిపించిన లాగ్ మాత్రం చాలా నెమ్మదిగా సాగిపోతుంది. నేను ఇప్పుడు ఎంత స్లోగా చెప్తున్నానో అంతకంటే స్లోగా సినిమా వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్లు బోరింగ్గా కూడా అనిపిస్తాయి. ఇక డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ బాగుంది. మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. కానీ సాంగ్స్ అనేది అవి డబ్బింగ్ వర్షన్ కావడంతో ఏమంతా ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. ఇక ధనుష్ గారి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సినిమాలో కొత్తగా యాక్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ధనుష్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ అయితేనేమి, అలాగే ఇక మన నిత్య మీనన్ గారు అసలు ఇట్లాంటి క్యారెక్టర్ల కోసమే పుట్టారేమో అన్నట్లుగా ఉంటుంది. మనం ఆల్రెడీ చూసింటాం చాలా సినిమాల్లో. ఆమె క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఇక విలన్ క్యారెక్టర్ అయితేనేమి, విలన్ ఫాదర్ క్యారెక్టర్ అయితేనేమి
ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాక్టింగ్ ఇరగదీశారు. సినిమాకు ప్లస్ పాయింట్లు అంటే వీరి యాక్టింగు, అలాగే స్టోరీ లైను చాలా బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా మూవీ కూడా బాగుంది. ఏమంటే కొద్దిగా ల్యాగ్ లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్లు బోర్ కొట్టినా సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ విలేజెస్లో ఉన్నప్పుడు చిన్నతనంలోని బాల్యంలోని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేస్తాయి. అందుకు నేను ఆ మాట అన్నాను. ఇక ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే ఒక గుడ్ క్లాసికల్ హిట్ మూవీ. ఒకవేళ రేపు రిలీజ్ అవ్వబోయే కాంతారా 2 గిన యావరేజ్ టాక్ వచ్చిందంటే మాత్రం ఈ సినిమాదే హవా మొత్తం. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3 ఇస్తాను. ఎందుకంటే నాకైతే సినిమా నచ్చింది. ఆ ల్యాగు తప్పించి ఓవరాల్గా సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.